రైట్. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో శ్రీవారి భక్తుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాదికి సంబంధించి 5,456.26 కోట్ల బడ్జెట్ అంచనాలకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 86 అంశాలపై చర్చించామని, శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని చైర్మన్ వెల్లడించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం మరో అన్నదాన భవనం, అత్యాధునిక వంటశాలను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే టీటీడీ విద్యాసంస్థల బలోపేతానికి 118.89 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో శ్రీవారి భక్తుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాదికి సంబంధించి 5,456.26 కోట్ల బడ్జెట్ అంచనాలకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 86 అంశాలపై చర్చించామని, శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని చైర్మన్ వెల్లడించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం మరో అన్నదాన భవనం, అత్యాధునిక వంటశాలను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే టీటీడీ విద్యాసంస్థల బలోపేతానికి 118.89 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, టీటీడీ పాలక మండలి కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ ను 5,456.26 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపినటువంటి ఒక పరిస్థితి. బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే గతంలో శ్రీవారికి ముడుపులు చెల్లించాలంటే వివిధ రకాల పద్ధతుల్ని అనుసరించేటువంటి వారు. అందులో భాగంగా ఈవేళ టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఈవేళ శ్రీవారి ముడుపు పత్రం పథకం ద్వారా కూడా ప్రారంభించారు. అంటే వివిధ కౌంటర్లను ఏర్పాటు చేసి అక్కడ నుంచి యూపీఐ విధానం ద్వారా అంటే సాంకేతిక సహకారాన్ని సద్వినియోగపరచుకోవడంలో భాగంగా టీటీడీ కూడా ముందడుగు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో తద్వారా భక్తులకు నేరుగా అకౌంటింగ్ విధానం తీసుకురావడం, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విద్య, భద్రత, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పించడానికి కూడా పెద్దపీట వేశారు. 120 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో వంటశాలను అంటే రిలయన్స్ అంబానీ సౌజన్యంతో ఈవేళ పూర్తి స్థాయిలో తిరుమలలో ఉన్నటువంటి వంట చేసేటువంటి అంటే నిత్య అన్నదాన పథకం ద్వారా భక్తులకు దగ్గర 50,000 నుంచి 70,000 మంది భక్తులకు నిత్యాన్నదాన సౌకర్యాన్ని అందిస్తున్నారు. వారికి అక్కడ వంటశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తూ సాంకేతిక సహకారాన్ని కూడా, ఎందుకంటే గతంలో చాలా వరకు అగ్ని ప్రమాదాలు జరిగేటివి. సో అగ్ని ప్రమాదాల నివారణ, అదేవిధంగా సాంకేతిక సహకారంతో భక్తులకు మరింత రుచికరమైనటువంటి భోజన సౌకర్యాలను, అదేవిధంగా వంటశాలలో వంట చేస్తున్నటువంటి కార్మికులకు భద్రతను కూడా ఏర్పాటు చేసే విధానంతో 120 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కల్తీ నెయ్యి వస్తున్నటువంటి వివాదం నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా పసిగట్టడానికి అత్యాధునిక యంత్రాలను కూడా తీసుకురావడానికి 120 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తుంది. దీనికి రిలయన్స్ సహకారం కూడా తీసుకుంటుంది టీటీడీ. సో ఈ నేపథ్యంలో వార్షిక బడ్జెట్ తో పాటు ఈ అంశాలను కూడా ప్రధాన అంశాలుగా చూడొచ్చు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీటీడీ సబ్ కమిటీ సిఫార్సుతో టీటీడీ చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు 118.89 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. అందులో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్స్
సో అదనపు హాస్టల్స్, బ్లాక్ వంట గదుల ఆధునీకరణ, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వచ్చినటువంటి ఒక పరిస్థితి. టిటిడి ఆధ్వర్యంలో ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి వివిధ రూపాల్లో అంటే టిటిడికి వచ్చేటువంటి డబ్బులతో సో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా ఎంతో మంది పేద రోగులకు వైద్య సౌకర్యాలు అందిస్తున్నటువంటి టిటిడి సో పిల్లలకు, చంటి పిల్లలకు హార్ట్ లో రీప్లాంటేషన్స్ కానీ, అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేటువంటి చంటి పిల్లలకు సౌకర్యార్థం కూడా టిటిడి ఇప్పటికే ముందడుగు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీంతో పాటుగా 600 కోట్ల రూపాయలతో ఇప్పటికే అత్యాధునికమైనటువంటి భవనాన్ని నిర్మించారు. అతి త్వరలో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ప్రారంభించేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో వైద్యపరంగా ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరికొంత వైద్యాన్ని కూడా అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ముందుకు వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో దీంతో పాటుగా బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వారికి కూడా ఆర్టిఫిషియల్ లెగ్స్ ని ఇవ్వడము, వారికి నడక నేర్పించడం ఇవన్నీ కూడా టిటిడి ముందుకు వస్తుంది. దీంతో పాటుగా విద్య, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, జూనియర్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇలాగా ప్రతిదీ కూడా విద్యను కూడా అందించడానికి టిటిడి ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ మేరకు ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడంతో టిటిడి పలు కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీంతో పాటుగా ముద్దాడ రవిచంద్రను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈఓగా కూడా నియమిస్తూ కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఒక పరిస్థితి. అంటే తాత్కాలిక ఈఓగా ఉన్నప్పటికీ కూడా తనని పూర్తి స్థాయిలో ఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి. రైట్ మురళి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. గౌరవ గారి ఆదేశాలతో టిటిడి బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టిటిడి చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిని వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావలసినటువంటి డీటెయిల్ అన్ని కూడా మీకు మన సిపిఆర్ వారు మీకు వివరిస్తారు. సో భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. గౌరవ